శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, రీసెంట్గా అమ్మవారిని దర్శించుకొని వచ్చారు, కామాఖ్య అమ్మని. కామాఖ్య అమ్మ గురించి యూట్యూబ్లో వాటిలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మీరు అమ్మవారి దర్శనం రకరకాల ప్రచారాలు అంటే ఎలాంటివి చెప్పండి, నేను చెప్తాను. అంటే అమ్మ యోని పూజ ఉంటుందని, తాంత్రికులే దర్శించుకోవాలని, అమ్మరు అందరు దర్శించుకోకూడదని, ఆడికి వెళ్తే చేతబళ్ళు వస్తాయని, దశమహావిద్యల్లో బలులు ఎక్కువ అమ్మకు సమర్పిస్తారని, ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి కదా. ఓకే, అసలు అమ్మను మీరు దర్శించుకొని వచ్చిన తర్వాత కామాఖ్య టెంపుల్లో జరిగేది ఏంటిది, జరగనిది ఏంటిది, వివరంగా చెప్పరా? తప్పకుండా అండి. ఉత్తరాదిలో అక్కడ బలులు ఇస్తారు, ఇవ్వరు అని మనం అబద్ధం చెప్పడానికి లేదు. చాలా స్పష్టంగా రోజుకి 3 దున్నపోతులు పొద్దున్నే అక్కడ బలిస్తారు. మీరు లోపలికి, ఆలయం లోపలికి వెళ్ళగానే 3 దున్నపోతులు ఇలా తలలు పెట్టుంటాయి. అక్కడ 4 ఇలా బయట పెట్టేసి తలలు ఉంటాయి, వాటి మీద కర్పూరం వెలిగించి పూజలు కూడా జరుగుతుంటాయి. లోపల మేకనిస్తారు, పౌరాన్ని కూడా ఇస్తారు, చెరుకు కూడా ఇస్తారు, గుమ్మడికాయ కూడా ఇస్తారు. పంచబలులు అంటారు వీటిని. ఈ పంచబలులు అటువైపు ఉత్తరాదిలో అది కామన్ విషయం. అది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బలి అంటే ఇక్కడ మనందరూ ఇక్కడ చేసేది ఏంటంటే, వీళ్ళు మేకను కోసేస్తారు, అందరూ బిర్యానీ వండుకొని తినేస్తారు. అది కాదు బలి అంటే. బలి మంత్రం ఒకటి ఉంటుంది, బలికో పూజ ఉంటుంది. బలి ఎందుకు ఇస్తాడు అంటే, ఒక సాధకుడు తను ఇంతకాలం చేసినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉంటుందో, ఒక సాధన చేసాడు, ఒక మంత్రం తీసుకొని, ఒక ప్రాణికి ఇది ఒక మేకగానో లేకపోతే ఒక పౌరంగానో పుట్టింది అనుకుందాం ఉదాహరణకి. అది మళ్ళీ ఇంకొక మంచి ఉత్తమమైన జన్మలు ఎత్తాలంటే దానికంటూ ఒక తపశ్శక్తి కావాలి. ఈ సాధకుడు ఏం చేస్తాడంటే, ఇతని యొక్క తపస్సుకు సంబంధించిన మొత్తం దానికి దారబోస్తాడు. దారబోసి అది ఉత్తమగతులు చెందాలి అనే భావంతో అమ్మవారికి వేడుకుంటాడు. నీగో దీనికి ఉత్తమగతులు చెందడాన్ని నేను దారబోస్తున్నాను, ఇందులో ఇంకేమన్నా నాకు మిగిలి ఉంది, దానికి దారబోయగా నాకు ఏమైనా మిగిలి ఉంటే నాకు సమర్పించుతానులే అని అమ్మవారికి ఇస్తాడు. దాన్ని కట్ చేసిన దాన్ని తినకూడదు. బలంటే డైరెక్ట్ అమ్మవారు తీసుకోవడం కాదు, కిందని కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులు తీసుకుంటాయి. ఇప్పుడు మనకి చూడండి, మనకి గ్రామ దేవతల్లో అంతా కూడా వామాచారమే. అక్కడికి వెళ్ళి అందరూ కోడు మేక ఇచ్చేస్తుంటారు చూసారా. చెప్పాలంటే కాళికా పురాణంలో కోడిని ఇవ్వద్దని ఉంది శాస్త్రంలో. కోడిని బలివ్వకూడదు, ఎందుకంటే అది ఎగిరే పక్షి కాదు, నడిచేది కాదు, అటు ఇటు కాదు. కానీ కోడిని ఇవ్వకూడదు, చాలామంది తెలియకిస్తున్నారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టి మేము తీసుకుంటున్నామంటే రకరకాలు ఉన్నాయి, కాదనట్లేదు, ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. కానీ అక్కడ ఎందుకు గ్రామ దేవతలకు ఇస్తారంటే, ప్రతి గ్రామంలోని చనిపోయిన కొన్ని జీవులు ప్రేతలుగా మారుతూ ఉంటాయి. సరైన సంస్కారాలు జరగకపోతే మనకి గరుడ పురాణంలో ఉంది. ఎలా అంటే, మనిషి చనిపోయిన 11 రోజులు, మీరు ఆ నలుగురు సినిమా చూసారా? ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ అక్కడే తిరుగుతూ ఉంటాడు. అలాగే నిజంగానే గరుడ పురాణంలో ఉంది ఏంటంటే, చనిపోయిన జీవి ఇంత ఆత్మగా ఇంతగా అయిపోతాడు. అప్పుడు 2 భటులు వస్తారు, 2 గడియల వ్యవధిలో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ అదే ఇంట్లో పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళ ముగ్గురు మొత్తం. ఇతను చూస్తూ ఉంటాడు, అందరితో మాట్లాడదాం అనుకుంటాడు. అది ఏ ప్రాణం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరికేం వినబడదు. అందుకే చనిపోయిన ఇంటికి వెళ్ళి చనిపోయిన వ్యక్తి గురించి బ్యాడ్ మాట్లాడకూడదు అంటారు. అయిపోయిందిగా అని అన్నీ చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో 11 రోజులు ఏదైతే కార్యక్రమం, 11 రోజులు 12 రోజులు చేస్తారో, ఆ కార్యక్రమం ఏదైతే సక్రమంగా అన్నీ జరుగుతాయో, ఇంతగా ఉన్న ఆత్మ ఇంతగా మారుతుంది. అప్పుడు దీన్ని తీసుకొని వెళ్తారు. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఇతనికి స్వర్గానికి తీసుకెళ్ళాలా, నరకంలో పడేసేయాలా, లేకపోతే ఇంకో జన్మని పెంపజేయాలా, అసలు ఏ యంలో ప్రవేశపెట్టాలి ఏంటి అనేది అప్పుడు మళ్ళీ దాని లెక్క వేరే ఉంటుంది. ఇలా జరిగే ప్రక్రియలో వీళ్ళకి ఎప్పుడైతే ఇంట్లో సరిగ్గా సక్రమంగా చేయలేదో వదిలేసి వెళ్ళిపోతారో అది ప్రేతంగా మారుతుంది. ఈ ప్రేతంగా మారినటువంటిది కొంతమందికి కనబడడం, వాళ్ళకి ఆ డైమెన్షన్స్లో ఉండేవారు కొంతమందికి కనిపిస్తుంటుంది, అందరికీ కనబడదు. అలా కనబడ్డటువంటి వ్యక్తులు అందరూ భయభ్రాంతులకు గురవడం, లేకపోతే కొన్ని కోరికలు తీరనటువంటి కొన్ని ప్రాణులు చనిపోవడం వల్ల, అంటే మనిషి కోరిక తీరక అర్ధాయుష్తో చనిపోయాడు అనుకోండి, అతను ఇలా ప్రేతంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ వెళ్ళి ఊర్లలో ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అమ్మవారు ఏం చేస్తుందంటే, అమ్మవారు తన కిందన పెట్టుకోవడం, వాటికంటూ వాటి సంతృప్తి కోసం ఏదో బలిస్తారనమాట. అంతేగాని డైరెక్ట్గా అమ్మ ఎక్కడ మీకు బలి ఇవ్వండి, నాకు మేకని ఇవ్వండి, కోడిని ఇవ్వండి అని కోరదు.
ఆవిడకి ఎందుకంటే ఆవిడకి బోల్డ్ కావాలనుకుంటే వీటి కోసం ఇస్తారు, కింద ఉండే శక్తుల కోసం ఇస్తారు, అది మెయిన్ కారణం. కాబట్టి అక్కడ ఇస్తారు, బలు ఇస్తారు. అయితే అందులో మళ్ళీ కొంతమంది వాళ్ళకి ప్రాణం తీయడం ఎందుకు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారు దాన్ని బలి అనే దాంతో. అందుకని మీరు కామాఖ్యకి వెళ్తే బోల్డ్ అనే మేకలు ఖాళీగా తిరుగుతుంటాయి ఇంత, వాటికి పింక్ కలర్ వేసి ఉంటుంది, మెడలో చిన్న కట్టి ఉంటుంది, అంటే అది బలి అని వదిలేసాడు అన్నది. పావురాలు కూడా పింక్ కలర్ పూసినవి ఎగురుతూ ఉంటాయి, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అమ్మే పావురాలు వేరే ఉంటాయి, ఖాళీగా తిరుగుతుంటాయి పావురాలు, అలాంటివి ఉంటాయి. అంటే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. కామాఖ్య అంటే ఎవరో కాదు, లలిత అమ్మవారే కామాఖ్య. అక్కడ ఉండేది ఎవరు? షోడశి. షోడశి అంటే ఎవరు? లలితే కదా. షోడశి, కమలాత్మిక, మాతంగి, ముగ్గురు. అంటే ఒకళ్ళు చదువుకి తల్లి, ధనానికి తల్లి, ఇంకా లలిత అయితే అన్నిటికీ ఆవిడే కామాఖ్యగా అక్కడ మారింది. అయితే ఈ 3 రోజులు ఏదైతే ఉంటుందో ఆ 3 రోజులు అమ్మవారికి ఋతుక్రమం అయ్యేటువంటి రోజులుగా చెప్తూ ఉంటారు. అంబుబాచి సమయాన్ని 3 రోజులు అంటారు. ఆ సమయంలో ఎందుకు వెళ్తారు అంటే సాధకులకి అది సరైనటువంటి సమయం జపం చేసుకోవడానికి, అది ఎక్కువ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ క్షేత్రం అని కాదు, ఎనీ క్షేత్రానికి మీరు వెళ్తే ఇక్కడ చదివినటువంటిది ఒక్కసారి అయితే అక్కడ 1,00,000 సార్లు చదివిన ఫలితం 1000 సార్లు ఫలితం వస్తుంది అంటారు అక్కడ. అంటే గ్రహణం సమయంలో ఎలా అయితే అలా. ఆ రకంగా అక్కడికి ఎందుకు వెళ్తారు అంటే ఇప్పుడు ఏ ప్రాణైనా సరే దేని నుంచి జననం జరుగుతుంది? యోని నుంచే. సో మరలా అక్కడ నీ యొక్క జీవితం మళ్ళీ నీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టు, నీ కర్మలన్నీ తొలగిపోతాయనే భావనతో వెళ్ళి రోజుకు 25 లక్షల మంది వస్తారండి. మీకు వీడియో కూడా చూపిస్తానండి. ఆ 25 లక్షల మంది అలా కొండ మీద కింద మొత్తం ఆపేస్తారు. మామూలుగా అయితే కొండ మీద వరకు వెహికల్ వస్తుంది, కానీ కిందే ఆపేస్తారు, అంత జనం వస్తారు, వెహికల్ తిరగడానికి ఛాన్స్ ఉండదు. లక్షల మంది ఇలా వచ్చి ఒక హాఫ్ రౌండ్ వేసుకొని మళ్ళీ కిందకి అలా వెళ్ళిపోతుంటారు. ఇలా కళ్ళ ముందు లక్షల మంది ఇలా తిరిగి వెళ్ళిపోవడం మన కళ్ళ ముందు చూడొచ్చు. అయితే ఇది తాంత్రికులకి, సాధకులకి నిజంగా సరైన ప్రదేశం, వాళ్ళే ఎక్కువ మంది వెళ్ళాలంటారు. నార్మల్ పబ్లిక్ వెళ్ళకూడదని కాదు, నువ్వు సాధనా మార్గంలో ఉంటే ఇంకా మంచిదని అర్థం అక్కడ. ఇప్పుడు సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఒక సైన్స్ మ్యూజియం ఉంది, సైన్స్ గురించి చదువుకునేవాడికి ఇంకా బాగా అర్థమవుతుంది. నార్మల్ వ్యక్తి ఏదో చూసి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? అంటే ఆ పర్టికులర్ దాంట్లో ఉన్న వ్యక్తికి అదంటే అర్థమవుతుంది, ఇంకా ఏంటనేది అర్థమవుద్ది. అంతేగాని ఇంకోళ్ళు వెళ్ళకూడదని కాదు, వెళ్ళడం వల్ల దోషం అని కాదు. కాకపోతే మనకి అక్కడ మయాంగ్ అని ఉంటుంది, అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో. మయాంగ్ యొక్క చరిత్ర కనుక మీరు చూసినట్లయితే 1337 సంవత్సరంలో మహమ్మదీయుల కాలంలో ఒకసారి ఆ ఊరికి 1,00,000 మంది సైన్యాన్ని పంపిస్తే 1,00,000 మంది మాయమైపోయారు. చీమలు గాను దోమలు కానీ చేసి పడేశారు. అంటే మనిషిని ఏదైనా చేసే శక్తులు అక్కడ ఉన్నాయంటారు. బట్ ఇప్పుడు అంత అంతటి మంత్రశక్తులు ఉన్నవారు ఉన్నారు లేరో మనకు తెలియదు. బట్ అలాంటి ప్రదేశం అనగా చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి కూడా కొంతమంది వస్తుంటారు ఈ సమయంలో. అందుకని మనం ఎవరేదైనా ఇచ్చింది తినకుండా ఉండాలి, కొంచెం మన పని ఏదో మనం చేసుకొని రావాలి, తొందరగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని చెప్తూ ఉంటారు ఆ ప్రదేశంలో. అయితే ఒకటి, అమ్మవారి మీద భారం వేసి అమ్మ నన్ను చూసుకుంటుంది అనేటువంటి నమ్మకంతో వెళ్తే అమ్మే చూసుకుంటుంది. గురుదేవా, నిజంగానే కామాఖ్యలో యోనిపేట ఉందా? యోనిపేటను దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. అసలు ఎలా దర్శనం జరుగుతుంది అమ్మవారి దర్శనం? మంచి ప్రశ్న వేశారండి. అంటే మన దక్ష యజ్ఞంలో మనకు తెలుసు అమ్మవారిని ఖండాలుగా కట్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కో భాగం పడింది. అలా యోని భాగం అక్కడ పడింది. అయితే ఆ యోని భాగం పడకముందే అంతకుముందు కూడా యోనిపీఠం అక్కడ ఒకటి ఉండేది, అది వేరే స్టోరీ మళ్ళీ. దాన్ని ప్రాగ్జ్యోతిష్యపురము అంటారు. అంటే మీరు గమనిస్తే కనుక అక్కడికి వెళ్తే 4:30కి ఇక్కడ మనకి 6:30 అయినట్టు అవుద్ది అక్కడ, తెలుసా మీకు? ఎర్లీ మార్నింగ్ 4:30కి 6:30 లాగా అయిపోద్ది. ఇదేంటి తెల్లారిపోయిందని చూస్తే 4:30 అయ్యి కూర్చుంటుంది. ప్రాగ్జ్యోతిష్యపురం అంటారు దాన్ని. కాబట్టి అక్కడ నిజంగానే మీరు లోపలికి వెళ్ళినట్లయితే, మీరు దర్శనం కోసం లోపలికి అలా వెళ్తే మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ కమలాత్మిక, మాతంగి, లోపలికి వెళ్ళాలి, ఆ కిందకు ఉంటుంది. అక్కడ యోని భాగంలో ఉండేటువంటిది ఉంటుంది, అక్కడ విగ్రహమే ఉండదు. అక్కడ నీళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ 3 రోజులు ఏంటంటే ఎర్రటి నీళ్ళు వస్తాయి అక్కడ, అందుకని సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ 3 రోజులు గుడిని మూసేస్తారు, లోపలికి ఎవరు అలౌ చేయరు. కాకపోతే బయట మాత్రం దర్శనం చేసుకుని బయట ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతారు. 3వ రోజు తర్వాత ఆ పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వచ్చి తలుపులు తీసి లోపలంతా శుభ్రపరుస్తుంది.
అక్కడ ఆ నీళ్ళల్లో ఆ వస్త్రం అంతా వేసిందంతా రెడ్ కలర్ అయినటువంటిది అందరికీ ప్రసాదం కింద పంచుతారు కూడా. ఓకే. ఆ యోని నుంచి వచ్చే నీళ్ళే తీర్థ ప్రసాదాలు. అమ్మవారి తీర్థ ప్రసాదాల గురించి కొంచెం. తీర్థ ప్రసాదాలు అంటే మనం తీసుకెళ్ళిన ప్రసాదాన్ని అక్కడ పెట్టి ఇస్తారండి. ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి తిరుపతి లాగా వాటిలో అక్కడ ఏదో ప్రసాదం కౌంటర్లు ఏమి ఉండదు. ఆ వస్త్రమే ప్రసాదంగా స్వీకరిస్తారు, అక్కడ నీళ్ళే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీకు అంబుబాచి సమయంలో ఆ రోజుల్లో పక్కన ఒక కొలను ఉంటుంది, గ్రీన్ కలర్లో మారుతుంది ఆ టైంలో. కాబట్టి మీకు అక్కడ మనము ఒకళ్ళు చెప్తే తెలుసుకునే కంటే కూడా అక్కడికి వెళ్ళి ఒక సాధనా మార్గంలో అక్కడ వెళ్ళి కూర్చొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని జపాలు చేసుకుని ఉంటారు చాలామంది. అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉంటే మీకు ఎనర్జీ ఫీల్ అవుతారు, మంచి ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది అక్కడ.